అందరం కూడా దేవుని సన్నిధిలో గౌరవించాలి. దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాం. సెల్లు చాలండి. అందరు రెండు చేతులు పైకెత్తి, మీరు సర్దుకుంది ఏమి లేదు, ఊరికి అట్లా జరిగినారంతే. అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. సొన్బెట్టు రెండు చేతులు. హల్లెలూయా. యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఆదివారం దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనందరము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ లేడీస్ వైపు నోరు లేదు, ఎవరు ఒక పని చేస్తారా? సరే, ప్రార్థన అయిపోయి నాకు చెప్తాను. అందరు రెండు చేతుల పైకెత్తి మరొకసారి గట్టిగా చెప్తాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నామన్న జ్ఞానముతో ఉండాలి. ఎక్కడున్నాం మనము? దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని స్తుతించడానికి వచ్చాము, దేవుని ఆరాధించడానికి వచ్చాము, దేవుని మహిమపరచడానికి వచ్చాము, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాము. దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో, క్రమముతో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మీలాగా అయితే ఉండరు. ఎలా ఉంటారు తెలుసా? నాలాగా ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కొడుకడిగా చెప్పట్లా ఈ స్టడీ సపోర్ట్. మా అమ్మ మేలు జొన్న రొట్టె రాగి రొట్టె బలంగా తట్టేది. హల్లెలూయా. మిమ్మల్ని చూసి మీ పక్కన కూర్చునేలకు కూడా ఉజ్జీవం రావాలా. మీరు స్తోత్రం చెప్తే, మీరు హల్లెలూయా చెప్తే, మీరు చప్పట్లు కొడితే, మీరు వాక్యం చదివితే మీ పక్కనులకు కూడా ఆ ఉజ్జీవం, ఆ కదలిక రావాలా. అది దేవుని సన్నిధి అంటే. స్టాండ్ పెట్టిద్దాం. హల్లెలూయా. దేవుడి రోజు మన కొరకు నియమించిన, ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఒక నిమిషం. అందరు తీసుకోండి. పేజీ నెంబర్ 4, ఆదికాండం 4వ అధ్యాయం, పేజీ నెంబర్ 4, ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. అందరూ కలిసి ఒకేసారి చదువుకుందాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెనను అనుకుని అతనికి సేతు అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టిందంట కొడుకు? సేతు. అందరు చెప్పండి. హేతు అంటే కారణం. హేతు అంటే ఏంది? కారణం. సేతు. ఎందుకు అవ్వ తన కొడుకు పుడతానే సేతు అని ఎందుకు పేరు పెట్టిందంటే, దేవుడు నేల మట్టిని తీసుకొని ఆదామును తయారు చేశాడు. ఆదామును నిద్రపుచ్చుకొని ఆదాము పక్కలోంచి ఎముక తీసి అవ్వను తయారు చేశాడు. వీళ్ళిద్దరిని కలిపి 2 కుమారులను ఇచ్చారు. మొదటి వాని పేరు కయీను, రెండవ వాని పేరు హేబేలు. కయీను పెద్ద కొడుకు, వాడు వ్యవసాయం చేసేవాడు. హేబేలు చిన్న కొడుకు, వాడు గొర్రెలను మేపేవాడు. అయితే కయీను ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేశాడు. ఏం చేశాడు? ఆరాధన చేశాడు. హేబేలు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేశాడు. ఇద్దరు చర్చికి వచ్చినారు, ఇద్దరు ఆరాధన చేసినారు. కానీ దేవుడు హేబేలు ఆరాధనే
విన్నాడు, కయ్యను ఆరాధన విన్నాడు. ఇది ఇది కయ్యనుకు తెలిసింది. ఈడు నాకంటే చిన్నోడు, నాకంటే వెనకలు వచ్చినాడు, నాకంటే వెనకల దేవుని తెలుసుకున్నాడు. వీడు ప్రార్థన చేస్తే, వీడు ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుకున్నాడు, పాస్టర్ మెచ్చుకున్నాడు. కానీ నేను ఆరాధన చేస్తే, నేను ప్రార్థన చేస్తే దేవుడు కోప్పడ్డాడని ఈడేం చేశాడంటే సొంత ఒకే తల్లి కడుపును పుట్టిన అన్న తమ్ముని చంపేశాడు. రాయితో కొట్టి తల బాధి చంపేశాడు. దేనికి? చూస్తానండి, అంతే. చూస్తా ఉంటే మీకు అర్థం కాదు. చంపేశాడు. అదే ఎందుకు కోప్పడ్డాడు? అసూయ. ఎందుకు కోప్పడ్డాడు? అసూయ ఎంత ప్రమాదకరమైందంటే, ఒక వ్యక్తిని ఓర్చలేనప్పుడు, ఒక వ్యక్తిని మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? చంపడానికైనా తెగిస్తారు. దేవుని బిడ్డలైనా సరే, దేవుని బిడ్డలైనా అసూయ పుట్టిందంటే గుర్తు ఏంటంటే మొదట అలుగుతారు. మొదట ఏం చేస్తారు? ఒక వ్యక్తిలో అసూయ ఉండడానికి గుర్తు మొదట అలుగుతారు. మొదట ఏం చేస్తారు? చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం, లాస్ట్ లైన్. ముఖమును ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చుకున్నాడు. నాకంటే ఎనుకొని ప్రార్థన, నాకంటే ఎనుకొని వచ్చిన ఆరాధన, నాకంటే వెనకలు వచ్చి వాడు ఎదిగిపోతున్నాడు, బలపడుతున్నాడు, వాడబడుతున్నాడు, వాడు ఉపయోగపడుతున్నాడని అసూయ వలన ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. ముఖం ఏం చేసినాడు? అలిగినాడు. మొదటిది, ఒక వ్యక్తిలో అసూయ ఏంటంటే అలుగుతారు. రెండవది ఏమవుతుంది తెలుసా? కోప్పడతారు. మూడవది, చంపడానికైనా తెగిస్తారు. ఏం చేయడానికి? చంపడానికైనా తెగిస్తారు. ఆ కయ్యను అలాగా సొంత తమ్ముడే, మేమిద్దరం ఒక కుటుంబ సభ్యులమేనే, మా ఇద్దరికి ఒక తల్లిదండ్రులేనే, మేమిద్దరం కూడా ఒక దేవుని బిడ్డలమే అనే జ్ఞానము విచక్షణ కోల్పోయి సొంత తమ్ముని రాయితో తల బాది చంపేస్తే తల్లి కడుపు కోత తట్టుకోలేక ఏడుస్తుంది. ప్రభువా, ఉన్నది ఇద్దరు, వారిలో ఒకడు పోయినాడే, ఎట్లానైనా అని ఏడ్చి కడుపు కోత తట్టుకోలేనిది. ఎవరు చెప్పు? తల్లి కడుపు కోత ఎవరు భరించలేరు. అలా భరిస్తుంటే దేవుడు చూసి ఆ బాధను తట్టుకోలేకపోతున్న తల్లి బాధను చూసి తండ్రి అయిన దేవుడు ఆ బిడ్డకు మళ్ళా గర్భము తెరిచాడు. అప్పుడు గర్భము తెరిచిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక అప్పుడు ఏమని పేరు పెట్టిందంటే, హేబేలుకు ప్రతిగా, అంటే హేబేలుకు బదులుగా అతని స్థానము ఖాళీగా ఉందని ఆ స్థాళీగా ఉన్న స్థలములో సేతువును నియమించాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనము ఒకే సంఘ బిడ్డలము, మనము ఒకే రక్తముతో కడగబడిన వాళ్ళము, మనం ఒకే దేవుని బిడ్డలము, మనం ఒకే పరలోకానికి వెళ్ళే బిడ్డలము, మనం ఒకే బైబిల్ చదువుతున్న బిడ్డలము. మనలో అసూయ వచ్చిందంటే మొదట అలుగుతాము. మనలో అసూయ వచ్చిందంటే రెండోది ఎప్పుడు వాళ్ళ మీద కోపడుతుంటాము. మూడోది మన అసూయ వచ్చిందంటే వాని ఎట్టయినా తప్పించాలనుకుంటాం. లాస్ట్కి ఏమనుకుంటాం? వాళ్ళని ఎట్టయినా తప్పించే ప్లాన్ చేయాలా. ఇది నీలో ఉంది అంటే ఖచ్చితంగా నీలో కూడా కయ్యను ఆత్మ పని చేస్తుంది. ఎవరి ఆత్మ? కయ్యను ఆత్మ నీలో కూడా పనిచేస్తుంటే ఇప్పుడే మారు మనస్సు పొందు. ఎందుకంటే మనకు తండ్రి తల్లి ఒకటే, మనకు దేవుడు ఒక్కడే, మనకు బైబిల్ ఒక్కటే, మనం అన్నదమ్ములం, అక్క చెల్లెలం. మనకెందుకు ఈ అసూయ, మనకెందుకు ఈ కోపాలు, మనకెందుకు ఈ ద్వేషాలు, మనకెందుకు ఈ పగ అనే మనసు ఎప్పుడు వస్తుందంటే మేము ఒక కుటుంబ సభ్యులం అనే జ్ఞానం మనకు రావాలా. హల్లెలూయా. మనము ఒక కుటుంబం, సంఘం ఒక కుటుంబం, కుటుంబం ఒక కుటుంబం అనే జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనడేలే, మా అక్కేలే, మా చెల్లెలే, మా అన్నేలే, మా పాస్టరేలే, మా పాస్త్రమేలే, మా విశ్వాసే అనే ఆలోచన మనకు కాదు అనుకున్నప్పుడే వేరు బంధం వస్తుంది. జాగ్రత్త పడదాం. అది ఆ
హేబేలు స్థానము ఖాళీగా ఉందని చూసిన దేవుడు ఆ స్థానానికి ఒకరిని నియమించాడు. ఎవరు వాళ్ళు? సేతు. సేతు పెట్టుకోండి మన వాక్యం ఈరోజు. సేతు అనగా అర్థము నియమించబడుట. అందరు చెప్పండి. వచ్చింది మీరు కూడా ల్యాప్టాప్ దగ్గర ఉండి మిగతా వాళ్ళు ఇటు వచ్చేసి వాక్యం వినండి. మీ పని అయిపోతే ఇక్కడికి వచ్చి కూర్చోాలి, విఐపీలు కాదు. సేతు చెప్పండి అందరూ. సేతు అనగా చెప్పండి. సేతు అనగా నియమించబడుట. దేవుడు నీ కొరకు కొన్నిటిని నియమిస్తాడు. హల్లెలూయా. నీ జీవితములో ఏదైతే ఖాళీగా ఉందో, నీ కుటుంబములో ఏదైతే ఖాళీగా ఉందో, ఆ ఖాళీ స్థానాన్ని దేనితోనో దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. చదవండి యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. యోనా 1:17. త్వరగా బైబిల్ చదివేళ్ళు మొదటి లైన్లో కూర్చోండి. వచ్చి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని నియమించెను. చాలు. హేబేలు బదులు సేతును దేవుడు నియమించెను. యోనాను మింగవలెనని దేవుడు మత్స్యమును ఎందుకంటే యోనా చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. యోనా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. యోనా సేవను వదిలేయడం దేవునికి ఇష్టం లేదు. యోనా పరిచర్యను ఆపడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యోనా ఎట్టయినా సరే కాపాడుకోవాలని యోనా కోసం దేవుడు ఏం నియమించాడు? గుడ్డిమాలో కల్లారా ఏం నియమించాడు? ఇందాక చదివారుగా. ఏం నియమించాడు? చదువు గట్టిగా మళ్ళా. ఈ 1వ తరగతిలోకి సేవ చేసినట్టుంది నేను. చెప్పు గట్టిగా చదువు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను చచ్చిపోకోకుండా, సేవ మానుకోకుండా, ప్రార్థన మానుకోకుండా, పరిచర్య మానుకోకుండా ఉండడానికి, చేప మింగడానికి ఒక చేపను నియమించెను. గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిపోకోకుండా, నువ్వు సేవ ఆపుకోకుండా, నువ్వు పని ఆపుకోకుండా, నువ్వు చర్చి ఆపుకోకుండా, నువ్వు చదువు ఆపుకోకుండా ఉండడానికి దేవుడు ఏదో ఒకటి ఖచ్చితంగా నియమించే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అది నువ్వు తెలియక ఎట్లా జీవితం, ఎట్లా కుటుంబం, ఏమీ లేదే, ఆల్రెడీ నియమించినాడు. అందుకే ఆదికాండము 4:25లో నియమించెను అనే దగ్గర ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? అపాయింటెడ్. ఏమని అర్థము? అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇదిగో నా బిడ్డ చదువుతుంది, ఇదిగో నా బిడ్డ సేవ చేస్తున్నాడు, ఇదిగో నా బిడ్డ పని చేస్తుంది, ఇదిగో నా బిడ్డ ప్రయాణం చేస్తుంది. వారి కోసం నువ్వు ఉండాలని దేవుడు నీకంటే ముందే ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలంగా. చూసారా, ఎగ్జామ్ రాస్తానే, ఇంటర్వ్యూ అయిపోతానే నీకేం లెటర్ ఇస్తారు? అపాయింట్మెంట్ లెటర్. అంటే ఈ రోజు నుంచి నీకు ఈ పని అని. అలాగే నీ కోసము దేవుడు, నీ కుటుంబం కోసం దేవుడు, మన కోసం దేవుడు కొన్నిటిని అపాయింట్మెంట్ చేసి పెట్టాడు. ఇవన్నీ నీకు తెలియక నువ్వేమనుకుంటుంటే దేవుణ్ణి అపాయింట్మెంట్ చేసిన దేవుణ్ణి అర్థం కాక నువ్వు అపార్థం చేసుకుంటా ఉన్నావు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, ఏది ఒక్కటి కూడా కనపరాలేదే. ఆగు. అపాయింట్మెంట్ చేశాడు. అపాయింట్మెంట్ చేసింది అందుకోవడానికి నీకు కొన్ని లక్షణాలు ఉండాలా. ఊరికి వచ్చేస్తాయా? అందుకే ఆదికాండం 4:25లో నియమించును అనే దగ్గర ఇంగ్లీష్లో అపాయింటెడ్ అని ఉంది. అలాగనే యోనా 1:10 ఇందాక చదివాం కదా, చేపను అంటే త్రిమింగలమును నియమించును. అక్కడేముందో తెలుసా? అక్కడేమో అపాయింట్మెంటెడ్ అని ఉంది. ఇక్కడ ఏముందో తెలుసా? ప్రిపేర్డ్. ఏమని అర్థం ఉంది? ప్రిపేర్డ్ అంటే అర్థం తెలుసా? సిద్ధం చేశాడు. ఆల్రెడీ నీకు ఏం కావాలనో యోనా సముద్రంలో పడకముందే యోనా కోసం ఆల్రెడీ సముద్రంలో దేవుడు త్రిమింగలాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. నీకు తెలియక, నువ్వు పుట్టక ముందే ఏం చదవాలో, నువ్వు పుట్టక ముందే ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నువ్వు పుట్టక ముందే నువ్వేం పని చేయాలో, నువ్వు పుట్టక ముందో నువ్వేం చేయాలో ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసి పెట్టాడు. నీకు తెలియక జీవితాన్ని రిపేర్ చేసుకుంటా ఉండవు.
అర్థమైంది? సిద్ధపరిచెను దేవుడు. అందుకే యోనా కొరకు, యోనా సేవ ఆపడం దేవునికి ఇష్టం లేదు కనుక యోనాను మింగడానికి యోనా పడకముందే సముద్రంలో ఎవరిని రెడీ చేసి పెట్టినాడు? నీకు పెళ్ళిడు కాకముందే నీకోసం దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. నువ్వు ఆవేశపడిపోవాకు. అలాగనే నువ్వు చదువు అయిపోయి ఖాళీగా ఉన్నాని బాధపడదు. నువ్వు చదువుకు ఇంకా నీ పేరు స్కూల్లో నీ పేరు రాయకముందే నీకు ఏం పనో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలంగా. ఇవన్నీ తెలియక నా తలరాత ఇంతే, నా చేతిలో రేఖలు ఇంతే అనుకుంటా. తలకాయలో తల ఉంది తప్ప, తలకాయలో నర్రాలు ఉంటాయి తప్ప రాతలు ఉండవు. ఎన్ని ఏళ్ళ చర్చికి రాబట్టి ఇంకా ఎప్పుడు మీరు ఎదిగేది? ఆత్మలో వింటా ఉంటారు, చదువుతా ఉంటారు, రాసుకుంటా ఉంటారు. చర్చ అయిపోతేనే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. కానీ ఈ వాక్యం యొక్క శ్రేష్టత, ఈ వాక్యం యొక్క ఘనత, ఈ వాక్యం యొక్క ఉన్నతది మీకు తెలుసా? 2024 నవంబర్ 26వ తేదీ చర్చి కట్టాం. అది మన డేటు. కానీ దేవుడు సృష్టికి పునాది వేయకముందే దేవుడు డేట్ పెట్టాడు. 2024 నవంబర్ 26వ తేదీన ఇదిగో పలానా స్థలంలో ఎక్తుస్ క్రైస్ట్ మందిరం కడతాని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాడు, ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కాలంగా. ఇవన్నీ నీకు తెలియాల. ఇవన్నీ తెలియక ఏదో తూతూ భక్తి చేసుకుంటా కాలాన్ని వెలబుచ్చుతా ఉన్నాం. నీ కొరకు దేవుడు ఆల్రెడీ అన్ని అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాటికి లెటర్ ఇచ్చాడు, వచ్చేస్తే నీ దగ్గరికి అంతే. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు నీ కొరకు ప్రిపేర్ చేసి పెట్టాడు, అపాయింట్మెంట్ చేసి పెట్టాడు. యోనాను మింగవలనని త్రిమింగలమునకు మత్స్యమునకు దేవుడు ఏం చేశాడంట? నియమించెను. నా వైపు చూడండి, చూస్తేనే మీకు అర్థమయ్యేది. తల భూమికి వేసుకోవాకని వాక్యం చదివేప్పుడే తల భూమికి వేసుకోండి. బైబిల్ వైపు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆదివారము పాస్టర్ వాక్యం కొత్తానండి, మీకు ఎక్కలే. వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాక్యం కోసం. ఎప్పుడు ఆదివారం వస్తుందా, లైవ్ లో పాస్టర్ది వాక్యం వస్తుందా అని. ఇంత శ్రేష్టమైన వాక్యాల కోసం ఎంతో మంది అల్లాడిపోతుంటే మిమ్మల్ని చూసి నేను అల్లాడిపోతున్నా నిలబడి. నేను అల్లాడిపోతున్నా. అవి చూడండి, నా వైపు చూడండి. యోనా పడవలో ఉన్నాడు, ఇంకా పల్లె. సముద్రములో మత్స్యం ఏం చేస్తుంది? నోరు తెరుచుకుంది. ఎందుకు? ఇంకో మాట, ఒకవేళ ఈడ నోరు తెరుచుకుంటే యోనాని ఇక్కడ పడేస్తే. అందుకే నోరు తెరుచుకొని తిరుగుతా ఉంది సముద్రం అంతా. ఏడబడతాడని యోనా పడ్డేంత వరకు అదేం చేస్తా ఉంది? నోరు నువ్వా చర్చికి వచ్చేసా అయిపోవాలా, జరిగిపోవాలా, ఇచ్చేయాలా, నోరు తెరుచుకొని, నోరు మూసుకొని కాదు, నోరు తెరుచుకొని గమ్మునుండు. అందరు ఏమంటారు? నోరు మూసుకొని గమ్మునుంటారు. నోరు తెరుచుకొని ఎప్పుడిస్తాడా ఎదురు చూస్తా ఉన్నా. నోరు అప్పగించుకొని. చేప పనేంది? యోనా నోట్లో పడేంత వరకు ఏం చేయాలా? నోరు తెరుచుకొని ఎదురు చూస్తా ఉండాలా. నువ్వు కూడా అంతే. దేవుడు అద్భుతం చేసే వరకు, దేవుడు మేలు చేసే వరకు, దేవుడు కార్యం చేసే వరకు లోడ ఊరికే పిచ్చి కబుర్లు, పిచ్చి బాతకనలు, ముసలమ్మ ముచ్చటొద్దు. దేవుని దగ్గర నోరు తెరుచుకొని కనిపెడదు ప్రభా. అందుకే యేసుప్రభువు అన్నాడు, చాపకే కాదు నీ నోరు బాగా తెరువు. భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద, కుటుంబం మీద కాదు, యాడా ప్రార్థనలో నీ నోరు బాగా తెరువు. దానిని నేను నింపుతా, ఫిల్ చేస్తా. నువ్వు ఫీల్ కావాకు, నేను ఫిల్ చేస్తా. మనమట్టలే, ఓపిక తక్కువ. ఏం తక్కువ? ఇచ్చే లోపే, వచ్చే లోపే ఓపిక తక్కువ. అందుకే దేవుడు కూడా అంటారు, నీకే అంత ఓపిక లేనప్పుడు నాకెంత సంప అంటాడు దేవుడు. ఎదురు చూస్తావా? చూడు. చేప నోరు తెరుచుకుని ఎదురు చూస్తా ఉంది. నీ కోసం కూడా అద్భుతం ఎదురు చూస్తా ఉంది. దేవుని కార్యాలు ఎదురు చూస్తా ఉన్నాయి.
దేవుని మేలు ఎదురు చూస్తా ఉన్నాయి. టెన్షన్ పడొద్దు, అటెన్షన్ లో ఉండు. నియమించాడు ఆల్రెడీ. 2006 సంవత్సరం నవంబర్ 1వ తేదీ, 1వ తేదీ కాదు, నవంబర్ 31వ తేదీ నాకు పెళ్లి కావాలని దేవుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ చేశాడు, ప్రిపేర్ చేసి పెట్టాడు. నవంబరు 30వ తేదీ వరకు కూడా ప్రపంచమంతా తిరిగినా కాదు, 31వ తేదీ అవుతుంది. నీకు కూడా అంతే, పెళ్లి గురించి కాదు, ఏదైనా అంతే. కాలు కాలిన పిల్లిలాగా తిరిగి ఆవేశపడొద్దు. దేవుడు నీ కొరకు ప్రిపేర్ చేసి పెట్టాడు, దేవుడు అపాయింట్మెంట్ చేసి పెట్టాడు. ఏం ప్రిపేర్ చేసి పెట్టాడు చూద్దాం. ఒక 6 విషయాలు చూద్దాం, చెప్దాం. నాతో పాటు చెప్పండి. దేవుడు అవ్వ కొరకు హేబేలు స్థానములో సేతువును నియమించెను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా చదువు కొరకు, నా పని కొరకు, నా వివాహం కొరకు, నా బ్రతుకు కొరకు, నా బ్రతుకు తెరువు కొరకు దేవుడు ఎప్పుడో అపాయింట్మెంట్ చేశాడు, నియమించాడు, సిద్ధపరిచాడు. ఇంతకు ఏం నియమించాడు దేవుడు నీ కోసం చూద్దాం. ఒక 6 విషయాలు టక్. నెంబర్ 1, కీర్తనలు 21వ కీర్తన 6వ చరణం. 21వ కీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించితివి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని. నెంబర్ 1, నువ్వు పుట్టక ముందే దేవుడు నీ కొరకు ఆశీర్వాదాన్ని నియమించాడు. ఏం నియమించాడు? నువ్వు శాపగ్రస్తంగా బ్రతకడానికి అవసరం లేదు, నువ్వు దరిద్రంగా బ్రతకడానికి అవసరం లేదు. శాపముతో కుళ్ళిపోయి కృషించిపోయి బ్రతకాలని దేవుని కాదు, నీ కొరకు ఏం నియమించాడు? ఆశీర్వాదాన్ని నియమించాడు. దేవుడు ఆశీర్వాదాన్ని నియమించాడు. నువ్వెందుకు ఇంకా శాపాన్ని అనుభవిస్తున్నావు? నువ్వెందుకు ఇంకా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు? నువ్వెందుకు ఇంకా కీడును అనుభవిస్తున్నావు? నువ్వు ఆశీర్వాదానికి కారకుడు అన్నారు. చూడు, నిత్యం మనం ఆశీర్వాదానికి కారకులం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒక రెఫరెన్స్ లేడీస్ చదవండి, ఒక రెఫరెన్స్ జెంట్స్ చదవండి. 3వ అధ్యాయము ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి, మీరు నియమించబడితిరి, మీరు ఎన్నుకోబడితిరి. దేనికి? దరిద్రానికి, శాపానికి కాదు, ఆశీర్వాదానికి. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు 3:9 చదివినారు ఇందాక, రెఫరెన్స్ చెప్తున్నారు. 1 పేతురు 3:9. దేనికి పిలిచినాడు మనల్ని? శాపాన్ని అనుభవించండి, కీడును అనుభవించండి, నష్టాన్ని అనుభవించండి అని పిలవలే నిన్ను. ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని పిలిచాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. అంతేకాదు, నువ్వే కాదు ఆశీర్వాదం, నీ ద్వారా అందరు ఆశీర్వాదం పొందాల. చదువు ఆదికాండం 12:1. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు ఆశీర్వాదముగా ఉంటావు ఇతరులకు కూడా. నీవు ఆశీర్వాదం. 3వ వచనం. భూమి యొక్క సమస్త మనుషులు నీ ద్వారా ఏమవుతారు? నీ ద్వారా దరిద్రులు కాకూడదు. నీ ఇంట్లో వాళ్ళు నీ ద్వారా దరిద్రులు కాకూడదు. నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళు అవమానస్తులు కాకూడదు. నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళు సమస్యల పాలు కాకూడదు.
నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళు జైలు పాలు కాకూడదు. నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళు, ఈదుల వాళ్ళు ఏం కావాలా? ఆమె ద్వారా మేము ఆశీర్వించబడ్డాం. అది ఆయన ద్వారా మేము ఆశీర్వించబడ్డాం. ఇది నీ సాక్ష్యం ఉండాల. ఆమె ద్వారా మాకు ఈ దరిద్రం వచ్చింది, ఆమె ద్వారా మాకు ఈ సమస్య వచ్చింది, ఆయన ద్వారా మాకు ఈ ఇబ్బంది వచ్చింది అనకూడదు. మనం ఎవరము? ఆశీర్వాదానికి వారసులం. చదవండి ఇందాక కీర్తనలు 21వ కీర్తన 6వ చరణం. ఒకరోజు కాదు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా. చాలు 3వ వచనం చదువుమా. శ్రేయస్, ఎలాంటి ఆశీర్వాదం? అది కూడా శ్రేయస్కరమైన. వా, ఎంత అద్భుతమైన మాట! ఆశీర్వాదం కూడా ఉంది, అది కూడా ఎలాంటి ఆశీర్వాదం అంటే శ్రేయస్కరమైన. వండర్ఫుల్ కదా. ఈరోజు క్రైస్తవులు ఎవరు చూసినా దరిద్రులు, ఎవరు చూసిన కీడులో, ఎవరు చూసిన శోధనలో, ఎవరు చూసిన వేదనలో కృంగి కృషించి నశించి తల్లడిల్లిపోతున్నారు. ఏమంత అవసరం? మనం ఆశీర్వాదానికి మనకు హక్కుదారులం. దేనికి హక్కు? మీ అమ్మ మీ నాయన ఆస్తి కాదు, దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులం. మనం హక్కుదారులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రేయస్కరమైన, ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? బ్లెస్సింగ్ ఆఫ్ గుడ్నెస్. మంచి ఆశీర్వాదాలు. ఆశీర్వాదమే ఒకటి అనుకుంటే ఇది ఎలాంటిదంట? మంచి ఆశీర్వాదాలు. ఈరోజు మంచి జరగాలంటే ఏం చూస్తారు? క్రైస్తవులు హిందువుల జోలికి మనం పోవాకండి, ముస్లిం జోలికి మనం పోవాకండి. ముందు మన బతుకు మనం చూసుకుందాం. వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. మన గురించి, క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. ఏమున్నది? బ్లెస్ ఆఫ్ గుడ్నెస్ అంటే మంచి ఆశీర్వాదాలు. ఈరోజు మంచి జరగాలంటే క్రైస్తవులు కూడా ఆడిపోతున్నారు. తెలుసా మీకు? ఎవరి సెల్లులో సౌండ్ వస్తున్నా బయట? మంచి జరగాలంటే ఏం చేస్తున్నారు తెలుసా? రంగురాలు, ఏరాలు పెట్టుకుంటారు. ఉంగరాలు పెట్టుకో, రంగురాలు కాదు. ఏందంట? ఉంగరాలు పెట్టుకోండి. ఏం పెట్టుకోవద్దు? ఆ ఉంగరానికి రంగురాయి ఉంటుంది, అది వేరు. కానీ కొద్దిమంది రంగురాలు దేనికి పెట్టుకుంటారు? కలిసి వస్తుంది. అంత ఉన్నది కూడా ఊడ్చుకోకపోతుంది. జాగ్రత్త. నువ్వు క్రైస్తవునివేయా, నీ ఆశీర్వాదం రాయిలో లేదు, రాజులో ఉంది. నీ ఆశీర్వాదం రాయిలో లేదు, ఎక్కడుంది? రాజులో ఉంది. నీ ఆశీర్వాదం దారములో లేదు, రక్త దారలో ఉంది నీ ఆశీర్వాదం. క్రైస్తవులు ఈరోజు చాలా మంది బాధ. కొత్త వచ్చేవాళ్ళు కాదు, కొత్తలకు తెలియదు కనుక వాళ్ళు చేస్తారు. రక్షణ పొంది బాప్తీసం పొంది 10, 15, 20 ఏళ్ళు అయితే అంటది. ఏం కట్టుకుంటారు కాలుకు? అది కూడా కుడికాళ్ళకి కట్టుకోరు. ఏ కాదానికి? ఏమంటే దిష్టిదారం అంటే నీ ముఖమే దిష్టి ముఖం వేసుకున్నాం, మళ్ళా నీకు దిష్టిదారం కట్టుకుంటున్నారు. మనం ఎవరు? దేవుని బిడ్డలం, మనకేంది దిష్టి దగ్గర? ఎవడే చెప్పి నీకు? దిష్టికే భయం వస్తుంది మనం చూస్తే. హల్లెలూయా. మనం ఆశీర్వాదానికి వారసులం. ఈ కిటికేసి, ఆ కిటికీ. మనం ఆశీర్వాదం. నీకు మంచి జరగడానికి, మంచి జరిగేది ఆయనలో ఉంది. రంగురాయిలో లేదు మంచి, నల్ల దారంలో లేదు మంచి. ఈ మధ్య మంగళకాలనీకి పోయినా. ఇంతకుముందు మంగళకాలనీకి పోతే ఒక ఇంట్లోకి పోతే గడపమానం గట్టింది ఒక ఆమె. అది పోతా ముందే నేను 5 అడుగుల 5 ఇంచు నేనే పొట్టాను మామూలుగా. అది ఇంకా తలకు తగిలి, ఏందబ్బా తలకు తగిలింది నేను చూసే, రాగిరేకు కింద టెంకాయ, దాని కింద సిలువ. ఏంది? వారే నాయన, సిలువ కూడా పెట్టాం. మళ్ళా నిన్ను తీసుకెళ్ళి సిలువేయాల ఫస్ట్. బ్రతుకు తెరువు కొరకు పుట్టినవి అవన్నీ విద్యలు. దేని కొరకు పుట్టినటి? కోటి విద్యలు బ్రతుకు తెరువు కోసం పుట్టినవి. మన దానియేలన్న ఉన్నాడు. దానియేలను కూడా ఒకప్పుడు మంత్రగాడు తెలుసా? ఆ మంత్రాలు ఆపేసి యేసును నమ్ముకొని వచ్చాడు. ఇంకా మీకు తెలియలే, మంత్రంలో తంత్రంలో ఏమీ లేదు, యేసయ్యలోనే అన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా కాంపోతుంది నశయిచుడు.
చేయుడు ఏమ్మా బాగానే ఉంది. ఆ రేఖలు ఏం లేవు, బోగులు బాగా తోముతావా? బోగులు బాగా తోమి అవి కూడా ఏమైపోతాయి? తోమితే పోయే దాంట్లో ఏముంటది పిచ్చి మాలకమా? తోమితే పోయే రేఖలు ఏముంది నీకు? చిలక జోషానికి డబ్బులు వేస్తారు, రంగురాలకు డబ్బులు వేస్తారు, దేవునికి మాత్రమే మనం. వాళ్ళు బ్రతుకు. మీకు వస్తుంది తెలుసా, మాసాపేటలో కిరణ్ తెలుసు కదా, మన చర్చి విశ్వాసే. ఇప్పుడు దేవుని కృప, దేవుడు ఆశీర్వదించాడు. నంద్యాలలో ఎంఎల్టీ డిఎంటీ కాలేజ్ పెట్టుకొని చక్కగా కాలేజ్ ప్రిన్సిపల్గా సొంత కాలేజ్ పెట్టుకొని పక్కగా చేస్తున్నాడు. అప్పుడు మన దగ్గర చదువుతున్నాడు బిఎస్సి నర్సింగ్. చదువుతున్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక మంత్రగాడు వాళ్ళ రూమ్ కాడికి వచ్చినాడు. ఆ పిల్లడు ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, కిరణ్ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, అన్ని చేసేవాడు, అన్ని చేస్తాడు, లోకంలో ఉండేటన్ని చేస్తాడు. కానీ మన దగ్గరికి వచ్చినాక రక్షణ పొంది, మార్మన్స్ పొంది, బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అలా రూమ్లోకి ఒక మంత్రగాడు వచ్చినాడు. మంత్రగాడు వచ్చి, నీకు పెళ్ళి అవుతుంది, నీకు తొందరగా నీకు కాలేజ్ అయిపోయేలోపు ఉద్యోగం వస్తుంది అన్ని చెప్తున్నాడు. అన్ని చెప్తుంటే వీళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అంటే హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరు ఉంటారు కనుక లోపలికి పిలిచి చెప్పు అంటున్నాడు. ఈ లోపలికి పిలిచి మానవాడు కిరణ్ డోర్ వేసేసినాడు. డోర్ వేసేసరికి నీకు డౌట్ వచ్చింది, ఏమో వీళ్ళందరూ కలిసి ఏమైనా సాగుకొడతారా ఏమో అని. నిజంగానే డోర్ వేసేసినారు. డోర్ వేసిపోయి మనోడు కిరణ్ చక్క పట్టుకున్నాడు. మర్యాదగా చెప్పు, నువ్వు చెప్పేది నిజమేనా కాదు, అబద్ధం ఆడకుండా చెప్పు, అబద్ధం ఆడంటే మూతి పనులు రాలుతాయి అన్నాడు. అప్పుడు ఆ పిల్లడు మంత్రగాడు ఎవరు తెలుసా, అయ్యా కొట్టాకయ్యా, ఏదో పొట్టకూటి కోసం, బ్రతుకు తెరువు కోసం మిమ్మల్ని మేము ఇట్లా భయపెడతాంటాం. ఏం చేస్తారంట, అందుకే చూసారా తెల్లారుజాని బుడుబుడుకలోడు వచ్చేసరికి ఈ అమ్మలక్కలు ఏక్కలు పేడకాలు చల్లుతా అంటారు, ముగ్గులు ఎచ్చా అంటారు. వాళ్ళు కూడా ఎట్టెచ్చంటారు, ఏదో బాధతో దిగులుగా ఎచ్చంటారు. ఇది చూశాడు, దొరికిందిరా శాప అని. నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావో తెలుసా, ఆ దిగులు పోవాలంటే 110 పెట్టు, ఇక్కడ 100 కాదు 16 అడివే ఎంత. మీకు వస్తుంది తెలుసా, వాళ్ళు దిగులుగా ఉండేవాళ్ళు, బాధగా ఉండేవాళ్ళు క్యాచ్ చేసి, మన బలహీనతలే వాళ్ళు క్యాచ్ చేస్తారు అని చెప్పితే మర్యాదగా లేకపోతే అని పాపం లాస్ట్ చెప్పినాడు. నిజం ఒప్పుకుంటే డబ్బులు ఇచ్చినాడు. మోసం చేయకు, బ్రతుకు, ఏదో ఒక పని చేసుకొని బతుకు, మోసము కనుక నీకు మంచి జరగాలనేది, నీకు ఆశీర్వాదం అనేది దేంట్లో లేదు. ఆశీర్వాదానికి కారకుడైన ఆయన ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నువ్వు అతనిని ఎదుర్కొంటున్నావు. ఎందుకు? అతన్నే దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు, అతన్నే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అతడు? చూడండి ఏం చేస్తున్నాడు అతడు. అదే ఎందుకు అతనికే ఇన్ని ఇస్తున్నావు. 7వ చరణం, ఎందుకంటే అతనికి ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడంటే ఎందుకనగా రాజు రాగిరేఖ మీద నమ్మకం పెట్టుకోలే, రాజు నల్లదారం మీద నమ్మకం పెట్టుకోలే, రాజు తాయితి మీద నమ్మకం పెట్టుకోలే, రాజు గవ్వల మీద నమ్మకం పెట్టుకోలే, రాజు రంగురాల మీద నమ్మకం పెట్టుకోలే, రాజు యెహోవా యందు నమ్మకం ఉంచాడు. కవరే వీడు నన్నే నమ్మకం బతుకుతుంటే నేను కాకపోతే వానికి ఎవరు చేస్తారని దేవుడు వాడిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు కూడా అట్టే దేవునే నమ్ముకొని బతుకు, దేనిని నమ్మొద్దు, దేవునే నమ్ముకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కోసం ఆ ఆశీర్వాదాన్ని అపాయింట్మెంట్ చేశాడు, నీ కోసం ఆశీర్వాదాన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు ఆయన ఆల్రెడీ. కనుక దేవుణ్ణి నమ్ముకోండి, దేనిని నమ్మొద్దండి. ఈ లోకములు అంతా బూటకమే, అంతా బూటకమే. మనిషి వీక్నెస్ మీద లోకం క్యాష్ చేసుకుంటా ఉంది. మనిషికి ఆశీర్వాదం వచ్చేది ఎవరికి వస్తుందో తెలుసా? ఏలయనగా అతడు యెహోవా యందు నమ్మిక ఉంచాడు. అందుకే శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు అతన్ని ఎదుర్కొంటున్నాడట. సేతు అనగా అర్థం నియమించెను. దేవుడు నువ్వు పుట్టక ముందే నీ కొరకు ఆశీర్వాదాన్ని నియమించాడు. కనుక నా పిల్లలు దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడని టెన్షన్ పడొద్దు, ఓపికగా ఉండు. దేవుడు
ఆశీర్వాదాన్ని నీ కొరకు సిద్ధం చేసి పెట్టాడు. రెండవదిగా ఏమి నియమించాడు దేవుడు? చూద్దాం ఏమి నియమించాడు. కీర్తనలు 68వ కీర్తన 28వ వచనం. 68:28. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించెను, అపాయింట్మెంట్ చేసెను, ప్రిపేర్ చేసెను. దేనిని? బలమును నియమించాడంట. బలమును దేవుడు నీ కోసం నియమించాడు. కనుక నేను బలహీనుణ్ణి, మాకంత శక్తి లేదు, మాకంత బలము లేదు, మాకంత బ్యాక్గ్రౌండ్ లేదు. ఎప్పుడు ఈ మాటలే మాట్లాడుతుంటారు. పౌలు ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో, నన్ను బలపరచువాని యందు ఏం చేస్తాడంట? నేను సమస్తమును చేయగలను. మీకు మళ్ళా సండే స్కూల్ పెట్టాలని నాకు ఆలోచన వచ్చింది. పిల్లలందరినీ ఆదివారం కూర్చోబెట్టి పెద్దలందరినీ సండే స్కూల్ పంపించాలి. ఇవన్నీ మెయిన్ బంగారు వాక్యాలు. ఇవి చెప్తుండే నోటమ్మర్తి రావాలా. నన్ను బలపరచువాని యందు నేను బలహీనున్నే, కానీ నన్ను బలపరిచే దేవుడు నాకు ఉన్నాడు. నీకోసం నియమించాడు దేవుడు బలం. అందుకే బలహీనుని నేను బలహీనురాలుని అని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు అసలు. చాలా మందికి వీక్నెస్లు ఉంటాయి. ఏ నెస్సులు? వీక్నెస్లు, సిక్నెస్లు అన్ని దేవుడు తీసేసి నిన్ను పిక్నెస్లోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎప్పుడు పెడతావు పిక్నిక్ నాకండి మళ్ళా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. నాతో పాటి 3 రోజులు ఆన్లైన్ పేరు చేసేవాళ్ళు. 3 రోజులు ఇద్దరు ఒక ఆన్లైన్ పేరు చేస్తారా? ఒక్కరోజు ఆన్లైన్ పేరు 9:30కు స్టార్ట్ అయితే 11:30కే కళ్ళు నిలకోతుంటే, 9:30కు స్టార్ట్ చేస్తే 10:30 దాటి 1:30కే అంటారు. మళ్ళా నాకంటే చిన్న. ఈ బలం అనేది తింటే వచ్చేది కాదు, నా ప్రభువు ఇస్తే వస్తుంది అంతే. హల్లెలూయా. అందుకేమన్నాడు తెలుసా? కాలేబు ఏమన్నాడు? ఏదో ఒకటి అనింటాడులే. తిమోతి ఏమన్నాడు? కాలేబు ఏదో సార్ అనింటాడు, ఖచ్చితంగా అనింటాడు. ఏమన్నాడు? ఐగుప్తు నుండి నేను బయలుదేరినప్పుడు ఏ కాల్బలం నాకుందో ఇప్పటికి అదే బలం ఉందన్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం. ఏం తిన్నాడు? బూస్టా, హార్లిక్సా, న్యూట్రిన్ ఫుడ్డా? తినండి, తప్పులేదు, ఎందుకంటే బతకాలి కనుక తినాల. కానీ బలం అనేది దేవుడు ఇస్తే మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలంగా. అందుకన్నాడు, నీ తన ప్రజలకు యెహోవా బలము నియమించాడు. అందుకే బలవంతులుగా ఉండండి, క్రీస్తునందు బలవంతులై ఉండండి. తిమోతి అంటాడు, తిమోతి క్రీస్తు యేసు కృపనందు నీవు బలవంతుడు కమ్మ. మనం కూడా ప్రార్థనకు వస్తే ఎంత బలం ఉంటుందో తెలుసా? మొదటి ప్రార్థనలు ఎట్టుంటాం? ఆరాధన అయిపోయేసరికి చివరి ప్రార్థనకు ఇది మన బలం. వెంకటలక్ష్మి వచ్చిందా? ఆ లాస్ట్ ఉంది. మొదటి ప్రార్థనలో మోకాలు, నాకంటే 10 ఏళ్ళ పెద్దది ఉంటుంది. మొదటి ప్రార్థనలో మోకాలు నిలబెడితే లాస్ట్ వరకు 3 గంటలు మోకాల మీద ఉంటుంది. నేనే చాలాసార్లు చెప్పిన, ప్రార్థన చేసేప్పుడు మోకాల మీద ఉంటే చాలేమ్మా, పాటలప్పుడు ఆరాధనప్పుడు వద్దులే అని. నిజం, అది బలం. అది వయసుతో వచ్చేది కాదు, తిండితో వచ్చేది కాదు, దేవుని ద్వారా వచ్చేది. అందుకైనా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఎదురు చూడాలి, ప్రార్థన చేస్తే కదా బలం వచ్చేది. ఊరికైనా బలం ఎట్టొస్తుంది? యెహోవా కొరకు, యెషయా గ్రంథం, యెహోవా కొరకు ఎదురు చూచువారు రోజు రోజుకు నూతన బలం పొందుకుంటారు. ఇది వయస్సుతో వచ్చేది కాదు, ఇది తిండితో వచ్చేది కాదు, దేవునితో వచ్చే బలం ఇది. మా సంగతి తెరిచిపెట్టు. యవనస్తులు ఉన్నారు, ఇలా పట్టుమని 10 ఏళ్ళు లేవు, 15 ఏళ్ళు లేవు, 20 ఏళ్ళు లేవు. నెత్తి మీద కొత్త. అందుకే ప్రార్థన చేస్తాంట, మీరు కూడా చేయండి. ఈ ముందు పక్క 2 సాపలు తప్ప అన్ని రాబోయే దినాల్లో చీరలు ఉండునుగాక.
ఎందుకంటే మనకంత మా నాయన మీ నాయన వాళ్ళు తినేంత తిండి ఇప్పుడు లేదు, అంత శక్తి లేదు తిండిలో, అంతా మందులు తిండే. ఏ తిండి? అంతా మందులు తిండే. అందుకు పాపం మోకాలు వంగలే, కీళ్ళు వంగలే, కూర్చోలేకున్నారు, లేకున్నారని ప్రార్థన చేస్తున్నా. చర్చి నిండా ఒక 100 చైర్లు వేసి ముందు పక్క మాత్రం ఆత్మీయులను ఇద్దరు, ఈ పక్క ఆ పక్క పాటలు పాడే వాళ్ళను, ప్రార్థన చేసే వాళ్ళను, పరిచర్య చేసే వాళ్ళను, లీడింగ్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోబెట్టి వీఐపీలందరినీ చేలో కూర్చోబెడదాం అనుకుంటున్నా. నిజమే, ప్రార్థన చేయండి. కనీసం ఈ సంవత్సరం నవంబర్ 26వ తేదీ చర్చి ఫస్ట్ పుట్టినరోజు వార్షికోత్సవం. దేవుని చిత్తం అయితే ఆ రోజు కన్నా చర్చి అన్ని 100 చైర్లు తీసుకొని రావాలి. తీసుకొని వస్తాం. తెచ్చామా? మేము అనుకుంటే కదా తెచ్చా, మేము అనుకుంటే తెస్తాం. మేము ఎందుకు అనుకుంటాం? హల్లెలూయా. దేవుడు నీ కొరకు అపాయింట్మెంట్ చేశాడు. దేనిని? బలాన్ని. అందుకే ఎప్పుడు బలహీనుని అనుకోకు, ఇంకా బలహీనమైపోతావును. ఏందో ఉంది, ఏందో జరుగుతుంది, ఏదో అవుతుంది, నాకు తెలుస్తుంది, నీకు అన్ని తెలుస్తాయి. ఏం కాదు, ఏం కాదు, నువ్వు బలవంతు. అందుకే ఏమనుకోవాలంట? బలహీనుడంట ఏమనుకోవాలా? చదవండి. ఏమనుకోవాలంటే బలహీనుడు ఒక మాట అనుకోవాలంట. ఎప్పుడు ఇట్లా చెప్పుకోండి. నీకెప్పుడు నొప్పి వచ్చినా, ఎప్పుడు బలహీనం అనిపించినా, ఎప్పుడు నువ్వు నేనేం చేయలేని అనిపించినా ఏమని చెప్పుకుంటే, బలహీనుడు నేను బలవంతుణ్ణి అనుకోవాలంట. ఏమనుకోవాలి? బలహీనుడు నేను బలవంతుణ్ణి అని అనుకోవాలంట ఎప్పుడు కూడా.